ఎర్రబెల్లికి ఏమైంది? మౌనం ఎందుకు? నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గంలో తనదైన ముద్ర, వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా, ఓసారి ఎంపీగా గెలిచిన సీనియర్ నేత ఆయనే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కానీ ఆయన పేరు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో అంతగా వినిపించడం లేదు. ఇదే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అసలు ఎర్రబెల్లికి ఏమైంది? ఆయన మౌనానికి గల కారణాలేంటి అనే దానిపై ఆంధ్రప్రభ ప్రత్యేక కథనం. ఎర్రబెల్లి దయాకర్ రావు విద్యార్థి నాయకుడిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. రాజకీయాల్లోకి అరంగేట్రం చేసి ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నారు. ప్రజల మనసుల్లో తనదైన ముద్రను వేసుకున్నారు. ఆయన రాజకీయ జీవితం మొదటిగా తెలుగుదేశం పార్టీతో మొదలైంది. ఎన్నో ఉన్నత పదవులను పొందారు. ఆ తర్వాత ఏర్పడిన రాజకీయ పరిణామాలతో 2016లో తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పటి భారత్ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. కేసీఆర్ ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు మంత్రిగా ప్రాతినిధ్యం వహించి తనదైన మార్కును వేసుకున్నారు ఎర్రబెల్లి. ఒక్క మాటలు చెప్పాలంటే జిల్లా రాజకీయాలను సైతం శాసించారు ఆయన. ఆ తరువాత 2023లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ప్రజల మధ్యకు రావడం లేదు. కానీ ఎర్రబెల్లి రాక కోసం ఆయన అభిమానులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇక ఎర్రబెల్లి కొండా కుటుంబం రాజకీయ శత్రువులుగా కొనసాగుతున్నారు. దీంతో వీరి మధ్య ఆధిపత్య పోరు ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచిన కొండా సురేఖ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. సొంత పార్టీలో కూడా కొండా వర్గంపై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. జిల్లాలోని ఇతర ఎమ్మెల్యేల వర్గం కొండా దంపతులను ఘాటుగా విమర్శిస్తున్న సందర్భాలు ఉన్నాయి. రీసెంట్ గా కొండా మురళీధర్రావు చేసిన సంచలన వ్యాఖ్యలతో రాజకీయ వేడి రాజుకుంది. అయితే ఇలాంటి టైంలో కూడా బీఆర్ఎస్ సీనియర్ నేతగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ మాత్రం స్పందించకపోవడం గమనార్హం. 2023లో జరిగిన ఎన్నికల్లో యువ నాయకురాలి చేతిలో పరాజయం పాలైన తరువాత ఎర్రబెల్లి ప్రజల్లోకి అంతగా రావడం లేదు. ఆ టైంలోనే చాలా మంది బీఆర్ఎస్ నేతలు పార్టీ మారినప్పటికీ ఆయన పార్టీ మారలేదు. అంతేకాదు తాను పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ పార్టీ మార్పు నిర్ణయంపై మాత్రం ఎర్రబెల్లి వెనక్కి తగ్గలేదు. కానీ జిల్లాలో ప్రతిపక్ష నేతగా ఎర్రబెల్లి తన పాత్రను పోషించడం లేదన్న వాదన ప్రజల్లో గట్టిగానే వినిపిస్తోంది. మొత్తంగా రాజకీయ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఎదిగిన నేత ఎర్రబెల్లి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలపై ఏమాత్రం స్పందించకపోవడంపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఎర్రబెల్లి మౌనం వెనుక రాజకీయ విరామం తీసుకునే యోచన ఏమైనా ఉందా, లేదా ఏదైనా వ్యూహం ఉందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఆయన అనుచరులు, అభిమానులు మాత్రం ఎర్రబెల్లి తనదైన శైలిలో మళ్లీ రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని నమ్మకంగా ఉన్నారు. మరి ఎర్రబెల్లి ఏం నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాల్సి ఉంది.